డాక్టర్ గారు, మీరు ఇన్ని చదువుకున్న ఈ ఈ డిగ్రీస్ని బట్టి డయాబెటీస్ అనేది ప్రధానంగా దేని వల్ల వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అమ్మ. నేను ఫస్ట్ ఎంబీబీఎస్ ఉస్మానియా నుంచి చేసిన. అది 1990లో. అప్పుడు మేము అక్కడిది యాడ్ స్టిక్ ఉంటుంది. అప్పుడు షుగర్ ఎంతమందికి ఉండేది, మేము మా చుట్టూ ఒక వీఆర్ లివింగ్ సమ్ థింగ్స్ అనమాట. ఒక లొకాలిటీలో కూడా 1-2 మ్యాక్సిమం తర్వాత ఉండేది. సో ఆ తర్వాత నేను రేడియాలజీ చేసిన తర్వాత సమ్ టైమ్ లేటర్ ఈ ఎన్వైరాన్మెంటల్ మెడిసిన్, మెటల్ టాక్సికాలజీ మీద ఎక్కువ ఐ హ్యాడ్ మై థింగ్. దానిలో బోర్డ్ సర్టిఫికేషన్ తీసిన. అండ్ నౌ మేము షుగర్కి పేషెంట్ ఎవరు ఉంది అని ఎత్తుకోవాలి అవసరం లేదు. అన్నీ ఒకసారి ఒక బిల్డింగ్ ఉంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ గాట్ వన్ షుగర్ పేషెంట్. అండ్ ద క్వశ్చన్ మీరు రేస్ చేసేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బికాస్ మనము వై అని క్వశ్చన్ పెట్టలేదంటే అరే నా కర్మ ఉంది, నా జెనెటిక్స్ ఉంది, వస్తుంది అంటే లాభం లేదండి. వీఆర్ ఆల్ వెరీ ఎడ్యుకేటెడ్ క్లాస్, వీఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్. మనము హెల్తీ ఉండడానికి ఇప్పుడు నేను జనాలకి చూస్తే ఎవ్రీ వన్ ఈజ్ వెరీ ప్రొయాక్టివ్ ఉన్నారు. వాళ్ళు దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఆల్సో. ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కొద్ది కీటో డైట్ చేస్తున్నారు, అంత లెవెల్కి వెళ్తున్నారు. సో వాళ్ళు ఎన్ని తెలిసి కూడా సమ్ బేసిక్ పాయింట్స్ ఎక్కడెక్కడ మేము అనుకుంటున్నామో దీనివల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అయింది. ఒక ఎండోక్రైన్ డిస్క్రిప్టర్ కెమికల్స్ అని ఉంటాయమ్మా, ఈడిసిస్. ఇది ఒక మనకి అన్ని దానిలో చూస్తే మన ప్లాస్టిక్స్, ఒక మిల్క్లో మనకి కొన్ని యూజ్ చేసేది షాంపూ లాంటివి ఉంటాయి. మనం ఎయిర్ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తున్నాము, మనం సంథింగ్ లైక్ వీఆర్ యూజింగ్ సమ్ డియోస్. ఈ అన్ని దానిలో థాలేట్స్ అండ్ పీబీడీస్ ఈ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తుంది వాస్తవికంగా అంటే పోయి రిసెప్టార్స్ ఉంటాయి. ఇన్సులిన్ తయారవుతుంది మంచిగా, ఇన్సులిన్ పోయి ఆ ప్లేస్లో యాక్ట్ చేస్తుంది కదా, అక్కడ రెసిస్టెంట్ దెబ్బ పడుతుంది. సో ద బాడీ హ్యాస్ టు వర్క్ మోర్. సో బికాస్ ఆఫ్ దిస్ కెమికల్స్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ హ్యావ్ బికమ్ దే ఫ్లరిష్ అయింది. సమ్వేర్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేమైతే అనుకున్నాము అరే ప్రీ డయాబెటిక్ పికప్ చేద్దాము. ఇప్పుడు చూస్తే ప్రీ డయాబెటిక్ జనాలు అంతమంది ఉన్నారమ్మా. సో విత్ దిస్ నాలెడ్జ్, if వీళ్ళు కొద్దిగా దే ఆర్ ఏబుల్ టు గో బ్యాక్ టు దేర్ నార్మల్ లెవెల్స్, ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఫేవర్. జస్ట్ బై అండర్స్టాండింగ్. ఒక ఆల్వేస్ ఐ యూస్ టు గివ్ సమ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ డూ యూ మేక్ రైస్. ప్రెషర్ కుక్కర్స్ ఒక 20 years నుంచి మనం చేస్తున్నాం. సో ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మా నాన్నమ్మ ఎట్లా చేసింది, రైస్ ఓపెన్ గిన్నెలో పెట్టి దాని నుంచి సగం వాటర్ తీసేసి, వాటర్లో ఎక్కువ స్టార్చ్ ఉండేది. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి, రాగిలు తీసుకోవాలి. రైస్లో చాలా హెవీ గ్లైసెమిక్ ఫుడ్ ఉంటుంది. సో ద వే మనము రైస్ ప్రిపేర్ చేస్తున్నాము, మళ్ళీ గో బ్యాక్ టు యువర్ గిన్నెకి ఆ సగం వాటర్ తీస్తే అది స్టార్చ్ లాగా పారేసేయచ్చు. దానివల్ల యువర్ రైస్ ఆల్సో ఈజ్ గుడ్, యాజ్ వెల్ యాజ్ మీకు అంత ఫ్లక్చుయేషన్స్, లోడ్ బాడీకి గ్లూకోజ్ ఎక్కువ పోదు. సో ఇటువంటి చిన్న స్టెప్స్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ అమ్మ.